ఇంటర్నేషనల్ డ్రగ్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మదనపల్లి జిల్లా యూత్ అండ్ పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వేరియస్ డిపార్ట్మెంట్స్, వేరియస్ ఎన్జిఓస్ అండ్ మన పోలీస్ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మామూలుగా మీడియా వల్ల కొద్దిగా ఇక్కడికి వచ్చేసాను, రండి పక్కన. ఓకే, సో ఈ డ్రగ్స్ అనేది ఎంత డీప్ గా పెనెట్రేట్ అయ్యింది సొసైటీలో అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎవరైనా గంజా ఇప్పటిదాకా చూసారా మీరోని? చేతులు ఎత్తగలరా? ఓకే, ఏ క్లాస్ పిల్లల వరకు గంజాయి మత్తు ఉన్నది అని మీరు అనుకుంటున్నారు? గెస్ చేయండి ఎవరైనా సరే. డిగ్రీ వాళ్ళ, ఇంటర్ వాళ్ళ, లేదంటే జాబ్స్ చదివే వాళ్ళ, లేదంటే 10th క్లాస్ పిల్లల? ఎవరి దగ్గర మీరు మినిమం చూసారు ఆర్ వింటున్నారు? చెప్పండి, జస్ట్ టేక్ అ గెస్. ఇంటర్, ఓకే. 10th క్లాస్, ఓకే. ఇంకా డిగ్రీ. డిగ్రీ అంటే మీరందరూ కూడాను గంజాయి చూసారా? గంజాయి తాగారా? ఓకే. సో రీసెంట్ గా మన జిల్లాలో ర్యాపిడ్ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ కూడా తెప్పించాం. అంటే యూరిన్ శాంపిల్స్ మనం ఆ కిట్ లో టెస్ట్ చేస్తే విత్ ఇన్ 5 minutes లో అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ చెప్పేస్తుంది. అలా మనం మన జిల్లాలో ఆల్మోస్ట్ సుమారు ఒక 200 మందిని ర్యాండమ్ గా టెస్ట్ చేసిన తర్వాత ఒక చిన్న అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి ఏదో సస్పీషియస్ గా ఉన్నాడు, కొద్దిగా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడని తీసుకొచ్చి టెస్ట్ చేస్తే ఆ అబ్బాయికి పాజిటివ్ వచ్చింది. అంటే ఒక 7th క్లాస్ చదివే పిల్లాడికి కూడా గంజాయి అనేది ఈజీగా అవైలబిలిటీ దొరుకుతుంది. వాళ్ళకి అసలు అది ఎందుకు తాగుతున్నారు ఏంటి అనేది అవగాహన లేకుండా వాళ్ళకి ఈజీగా ఈ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో గంజాయి డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు దాన్ని అమ్ముతున్నారు అండ్ అలవాటు చేస్తున్నారు. దీంట్లో సెకండ్ ఎందుకు వస్తుంది, దీంట్లోని వన్ ఆఫ్ ద మెయిన్ కారకులు ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టుపక్కల ఉండే సొసైటీ. మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ మంచోళ్ళు అయితే మీరు మంచిగా ఉంటారు. ఒక పెద్ద వ్యక్తి ఏమన్నారంటే, ఒక మనిషి గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళ చుట్టూ ఉన్న 5గురు గురించి విచారించండి. ఓకే, వాళ్ళు మంచి వాళ్ళు అయితే వీరు మంచిగా ఉంటారు. వాళ్ళకి అలవాట్లు, చెడు అలవాట్లు, లేదంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వీళ్ళకి కూడా అలవాటు చేరుతుంది. సో ఒక 7th క్లాస్ అబ్బాయి వరకు వచ్చిందంటే పిల్లలు, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు, డిగ్రీ చదివే వాళ్ళు, ఇంజనీరింగ్ చదివే వాళ్ళు, మీరందరూ కూడా వల్నరబుల్ టు డ్రగ్స్. అంటే మీకు కూడా డ్రగ్స్ అనేది దొరకడానికి, లేదంటే దాన్ని అడిక్షన్ లో పడడానికి మీరందరూ కూడాను ఈజీగా ట్రాప్ లో రెడీగా ఉన్నారు. ఆడవాళ్ళు తాగరు, గర్ల్స్ తాగరు అనుకోవద్దు. నేను చూశాను నా వర్క్ లాస్ట్ 2.5 years కెరియర్ లో, పిల్లలు, ఆడవాళ్ళు కూడాను, గర్ల్స్ కూడా గంజాయికి అలవాటు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంతకుముందు నేను ఏఎస్ఆర్ జిల్లాలో పనిచేశాను. అక్కడ చాలా మంది యువత, గర్ల్స్ కూడా గంజాయి మత్తులో పడిన వాళ్ళు ఉన్నారు. సో గర్ల్స్ తాగరు అని అనుకోవద్దు. సో మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా కూడా గంజాయి మత్తు లేదంటే ఏ ఇతర మత్తు పదార్థాలకి అలవాటు పడినా తక్షణమే ఏం చేయాలి? మీరు కూడా ట్రై చేయాలా? మరి ఏం చేస్తారు? మీరు 1972 కాల్ చేయగల, బట్ మీ దగ్గర ఉన్న ఈగల్ క్లబ్స్ ఉన్నాయి, లేదంటే మీ టీచర్స్ ఉన్నారు. అంతగా కావాలంటే మీ పేరెంట్స్ కి చెప్పండి, మీ ప్రిన్సిపల్ కి చెప్పండి. చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ మనకి వస్తే ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేయడమో, లేదంటే ఏదో వాడిని కొట్టేసి పడేయడమో అది చేయం. ఫస్ట్ మనము అతనికి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. డీ అడిక్షన్ చేయడానికి ఆ పిల్లాడిని లేదంటే అమ్మాయిని
గంజాయి మత్తు నుండి వదిలించడానికి ఫస్ట్ ప్రయత్నిస్తాం. అది మనం ఆల్రెడీ మన జిల్లాలో ఒక 32 మంది గంజాయికి మత్తు పదార్థాలకి అలవాటైన వాళ్ళని మన డిఅడిక్షన్ సెంటర్ లో చేర్పించి కంప్లీట్ గా వాళ్ళ డీటెయిల్స్ బయట ఎవరికి కూడా తెలియకుండా వాళ్ళని ఆ అడిక్షన్ నుండి బయటకి ఆల్రెడీ తెప్పించగలిగాం. సో మీ దగ్గర మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మత్తు పదార్థాలకి అలవాటు పడితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ మాకు ఇవ్వండి. మామూలుగా మనం మత్తు పదార్థాలు అంటే ఏంటి, ఓన్లీ గంజా ఒకటే కాదు, కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, వాడకూడని టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్, లేదంటే సమ్ నషా ఇచ్చే ఉంటాయి. అవి వేరియస్ అదర్ పర్పస్ కి ఏదైతే క్రానిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి కోలుకోలేని జబ్బుల నుండి, నొప్పి నుండి వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడం కోసం ఉండే టాబ్లెట్స్, ఆర్ఎక్స్ డ్రగ్స్ అంటాం. అటువంటి డ్రగ్స్ కూడాను చాలా మంది పిల్లలు తీసుకొని వాటర్లో డైల్యూట్ చేసి సిరింజ్ ద్వారా తీసుకొని మత్తుకి అలవాటు పడుతున్నారు. తర్వాత రీసెంట్ గా మన దృష్టిలోకి వచ్చింది కూల్ లిప్స్. కూల్ లిప్స్ విన్నారా పిల్లలు? వినలా. మనం లాస్ట్ టైం ఒక 3 months బ్యాక్ ఈ కూల్ లిప్స్ అనే ప్రోడక్ట్ ని చాలా ప్లేసెస్ లో సీజ్ చేయడం జరిగింది. అది స్కూల్ పిల్లలు, ఒక మింట్ చాక్లెట్ లా ఉంటుంది, అది పోలో కానీ మెంథాల్ ఏదైతే మనకి మింట్ చాక్లెట్స్ ఉంటాయో టేస్టీగా స్వీట్ గా ఉండే చాక్లెట్స్ లా ఉంటాయి, ఆ చాక్లెట్స్ లాగా వాళ్ళు తినేసి మత్తుకి అలవాటు పడుతున్నారు. అలా చాలా మందిని ఐడెంటిఫై చేసాం, అవగాహన కార్యక్రమాలు పెట్టాం. మన ఈగల్ గ్రూప్స్ ద్వారా మరియు టీచర్స్ అండ్ ప్రిన్సిపల్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టి క్లియర్ గా ఈ ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎవరైనా సరే ఈ కూల్ లిప్ లాంటి టొబాకో ప్రొడక్ట్స్ వాడితే ఖచ్చితంగా ఈగల్ క్లబ్స్ ద్వారా లేదంటే ప్రిన్సిపల్ టీచర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పక్కాగా ఇవ్వాలి. అండ్ టీచర్స్ ఎస్పెషల్లీ వార్డెన్స్ పిల్లల బ్యాగ్స్ లో ఏముంటుంది అనేది ఖచ్చితంగా మీరు ర్యాండమ్ గా చెక్ చేయండి. చాలా బ్యాడ్ సబ్స్టెన్సెస్ ఈ కూల్ లిప్స్ కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, వివిధ మత్తు పదార్థాలు ఈ వాళ్ళని బానిస చేసేటటువంటి ఈ ప్రొడక్ట్స్ ని వాళ్ళ బ్యాగ్స్ లో కానీ మీ స్కూల్ కాలేజ్ పరిసరాల్లో కానీ చూసినట్టయితే వెంటనే పోలీస్ కి సమాచారం ఇవ్వండి. అది ఎస్పెషల్లీ ఈగల్ క్లబ్స్ మరియు టీచర్స్ కి, వార్డెన్స్ కి ఉన్న ఎక్స్క్లూజివ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఈరోజు ఇంతమంది యువతని, మన మదనపల్లి యువతని ఇక్కడ చూసి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకటి, మీరు భవిష్యత్తులో మంచిగా చదువుకొని మంచి స్థాయికి వెళ్ళి మీకు, మీ పేరెంట్స్ కి, మదనపల్లికి మంచి పేరు తీసుకురావాలి. అది చేస్తారా? చాలా మంది ఆల్రెడీ నిద్రపోయారు ఇక్కడ, ఓకే. బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అది, మీ ఫ్యూచర్ ఒకటే మీ దృష్టిలో పెట్టుకోండి. యు ఆర్ ఎట్ ద టర్నింగ్ పాయింట్. అంటే ఈ ఇంటర్మీడియట్, డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ అనేది ఇట్స్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ లైఫ్. ఇప్పుడు మీరు కష్టపడే ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళు మీ జీవితంలో ఉండే నెక్స్ట్ 60 years డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు సుఖపడితే నెక్స్ట్ 60 years కష్టపడాలి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మీరు కష్టపడితే నెక్స్ట్ 50 years సుఖపడతారు. ఇది నేను ఎప్పుడు ఎవరికి చెప్పే ఒక ఫిలాసఫీ. ఈ 6 years 100% అందరూ కూడాను మీ బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చి గంజాయి, ఇతర మత్తు పదార్థాలకి దూరంగా ఉండి మంచిగా చదువుకొని మీ టీచర్స్ చెప్పిన పాఠాలు, గుణపాఠాలు నేర్చుకొని మంచి స్థాయికి వెళ్ళి అందరూ కూడా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకునే ముందు లాస్ట్ గా ఒకటి చెప్తున్నాను. డ్రగ్స్ అనేది మీరొక్కరే ప్రొటెక్ట్ చేసుకోవడం కాదు, మీ చుట్టుపక్కల వారందరూ కూడా తీసుకోకుండా ప్రొటెక్ట్ చేసే బాధ్యత మీది. మీ చుట్టుపక్కల వాళ్ళు తీసుకోవడం స్టార్ట్ చేస్తే మీకు కూడా పాకుతుంది. సో ఫైనల్ గా డ్రగ్స్ వద్దు, విద్య ముద్దు. ఓకే, డ్రగ్స్ వద్దు. ఓకే, థ్యాంక్ యూ. హలో, అందరూ బాగున్నారమ్మా?
ఇక్కడ మా వాళ్ళు వీళ్ళు వినపడలేదా? బాగున్నారమ్మా మీరు? గట్టిగా చెప్పండి, బాగున్నారా? మీరంతా బాగుండడమే మాకు కావాల్సింది. ఎందుకంటే మీరంతా యువత అంటే కుటుంబంలో ఒక శక్తి. మా ఇంట్లో యువత అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నారంటే మీ అమ్మా నాన్నకి ఎక్కలేని ధైర్యం. అవునా కాదా? ధైర్యం లేదు మిమ్మల్ని చూసి మీ అమ్మ నాయనకు? ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. మా ధైర్యం లేదా? ధైర్యం ఉందా లేదా? ఉంది. ఓకే. అంటే నా వాయిస్ ఏమైనా సరిగ్గా వినపడలేదో డౌట్ వచ్చింది. సో మీ అమ్మ నాన్నకి ధైర్యం. మీ ఊర్లో మీ కాలనీలో ఒక 20 మంది 30 మంది మంచి యూత్ ఉన్నారనుకోండి. మీ కాలనీలో మా ఏరియాలో యూత్ ఉన్నారు అని ఒక భరోసా. మన దేశంలో కొన్ని కోట్ల మంది యూత్ ఉన్నారు. మీరంతా కూడా యువ సంపద. మన దేశానికి ఎంతో విలువైన సంపద మీరందరూ. అటువంటి వారిని నిర్వీర్యమవుతుంటే, అంటే అందరూని కాదు, చాలా తక్కువ మందే, కానీ ఎవరైనా డ్రగ్స్కు అలవాటైతే అదొక క్యాన్సర్ లాంటిది. ఒక్కడే తాగేడు, అది పక్కన వారికి కూడా అందిస్తాడు. అందుకే ఇంత చిన్నదైనా కానీ దాన్ని పూర్తిగా నిర్మూలించాలి అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఈగల్ సంస్థ అని ఒకటి ఏర్పాటు చేసి కేవలం డ్రగ్స్ మీదనే వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేస్తూ వాటిని పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇప్పటివరకు చాలామంది చెప్పారు 1972 1972కి మీరెవరైనా సరే సమాచారం ఇస్తే దానివల్ల 100% 100% పోలీసులు చర్య తీసుకుంటారు. అయితే యూత్ ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యేది ఫ్రెండ్షిప్కి, మిత్రులు. అప్పట్లో మా కాలంలో ముస్తాఫా అనే పాట వస్తే యూత్ అంతా ఊగిపోయేవాళ్ళు. మీరు కూడా ఊగిపోతున్నారా? అంటే ఫ్రెండ్షిప్కి ఆ ఏజ్లో, మన ఏజ్లో ఉన్నవాడు చెప్తేనే మనం వింటాం, అది మంచైనా చెడైనా. కాబట్టి ఏం చేస్తారంటే, నేను ఒకరిద్దరు ఈ డ్రగ్ అడిక్టర్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పడం ఏమిటంటే, కొంతమంది అరే బాబు పోలీసు వాళ్ళు చెప్పేది తప్పు, డ్రగ్స్ చాలా బాగుంటుంది, యూజ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది, ఎక్కడికో వెళ్ళిపోతావు, అంత హ్యాపీనెస్ నీకు ఎక్కడా దొరకదు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. చెప్పడమే కాదు, దానికి సంబంధించి కొన్ని వెబ్సైట్స్ కూడా కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ డ్రగ్స్ ఎవరైతే అమ్ముతారో వాళ్ళు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి సీక్రెట్గా యువతకి ఎవరైతే వాడికి నమ్మకం ఉందో వాడికి చూపిస్తారు. ఎందుకంటే నేను నీకు చెప్పాను అనుకోండి, అంత ఎక్కదు. ఒక సోషల్ మీడియా ద్వారా ఎవరో ఒక మంచి కోట్ వేసుకొని టై కట్టుకొని ఇది అది అని చెప్పారనుకో, నిజమేమో అని నమ్మేస్తారు. ఆ విధంగా కూడా యూత్ని పక్క ద్రోవ పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా సరే డ్రగ్స్ మంచిదని మీకు ఎవరికైనా చెప్తే, డ్రగ్స్ వాడుదామని మీకు ఎవరికైనా చెప్తే, నాకు తెలిసి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా యూజ్ చేయరేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు కూడా వారు రారు. మీరు వచ్చారంటే చాలా సంతోషం.
మీరు వచ్చిన వాళ్ళు చాలా దేశానికి ఎంతో విలువైన వాళ్ళు, ఎంతో విలువైన యువ సంపద. మీలోనే కాదు, మీలాంటి వాళ్ళు ఎవరైనా చెడిపోతూ ఉంటే 1970కు ఫోన్ చేయండి. అలాగే ఎవరైతే మీకు చెప్తారో వాళ్ళని అడగండి ఒకసారి, బాబు డ్రగ్స్ మంచిదన్నావు కదా, మరి ఫ్లైట్ ఎక్కుతావు కదా, ఫ్లైట్ ఎక్కేప్పుడు ఈరోజు ముఖ్యంగా మనం యాంటీ డ్రగ్ డే ఎందుకు జరుపుకుంటున్నాం అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయము. మనము ప్రతిదానికి ఒక డే జరుపుకుంటాం. మామూలుగా రిపబ్లిక్ డే, ఈరోజు ఎందుకు ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం, ఆ విధంగా ఇండిపెండెన్స్ డే, తర్వాత గాంధీ జయంతి, చిల్డ్రన్స్ డే, ఈ విధంగా జరుపుకుంటున్నాం. ప్రతిదానికి ఒక కారణం ఉంది. ముఖ్యంగా ఈరోజు మనము యాంటీ డ్రగ్ డే జూన్ 26 ఎందుకు జరుపుకుంటున్నామంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రగ్స్ మహమ్మారి వేళ్ళూనుకొనిపోయింది. తర్వాత దీని గురించి సరైన అవగాహన లేదు. ప్రపంచంలో ఇది ఒక్కరే పోరాడితే కాదు, ఏ ఒక్క దేశమో ఒక ఆర్గనైజేషనో దీనికి వ్యతిరేకంగా పోరాడితే అది జరిగే పని కాదని చెప్పేసి 1987 సంవత్సరంలో వియన్నాలో యుఎన్ ఆధ్వర్యంలో, యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో ఒక ప్రపంచ దేశాలంతా 138 దేశాలు కలిసి ఒక మీటింగ్ ఏర్పరచుకున్నాయి. మనము ఇదే విధంగా ఈ డ్రగ్స్ను వదిలేస్తే ప్రపంచం వ్యాప్తంగా మా అనుయుద్ధం కంటే ఇది ఇంకా నాశనమైపోతారనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఒక దేశం కోఆర్డినేట్ చేసుకోవడానికి ఈరోజు యాక్చువల్గా జూన్ 26న అవేర్నెస్ కల్పించి దానివల్ల వచ్చే లాభ నష్టాల గురించి మొత్తం ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ డ్రగ్స్ డేని నిర్వహిస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కరూ ఈ రోజున డ్రగ్స్ వలన వచ్చే నష్టాలేమి, తర్వాత దానివల్ల పాడయ్యే యువత అయితేనేమి, తర్వాత సమాజం అయితేనేమి, దాన్ని అన్నిటి గురించి చర్చించుకొని దాంట్లోనే నష్టాలను ప్రపంచవ్యాప్తంగా మీడియా ద్వారా అయితేనేమి, తర్వాత ప్రజల ద్వారా, మీటింగుల ద్వారా తెలియజేసి ఆ డ్రగ్ మహమ్మారిని ప్రపంచం నుంచినే దూరం చేయాలనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరము మనము ఈరోజు జరుపుకుంటున్నాం. ఈరోజే కాకపోయినా కూడా మేము కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున కేర్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ ద్వారా ప్రతి శనివారము, ప్రతి 2వ శనివారము, 4వ శనివారము ముఖ్యంగా స్లమ్ ఏరియాస్కి కానీ, తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ ఉండే చోటికి కానీ, సబ్ జైల్స్కి పోయి ఈ అవేర్నెస్ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈరోజు యాంటీ డ్రగ్ డే కాబట్టి 1972 టోల్ ఫ్రీ నెంబర్కి సమాచారం ఇచ్చి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మేము సైతం కదిలి వస్తామంటే ఖచ్చితంగా మన పోలీస్ యంత్రాంగానికి, ముఖ్యంగా అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగానికి మేమంతా కూడా సహాయ సహకారాలతో తోడుంటామంటే ఒకసారి గౌరవ ఎస్పీ సార్కి, అడిషనల్ ఎస్పీ సార్కి గట్టిగా క్లాప్స్ కొట్టి మాట ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. అందుకే దానికి సంబంధించి ఒక చిన్న డైలాగ్ ఉంది. రోజు వేసుకునే గుట్కా యమలోకానికి ఎక్కిపోయే జట్కా. రోజు వేసుకునే గుట్కా యమలోకానికి ఎక్కిపోయే జట్కా. అందుకే కొత్త కొటేషన్ పెట్టారు. ఒకప్పుడు అన్నా అని పిలిచేటోళ్ళు ఇప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో, ఏమంటారు? బ్రో. ఇది మంచి ఈజీగా మైండ్లోకి వెళ్తుందని ఆ మాట చెప్పడం జరిగింది. అందుకే యువతకిచ్చే ఒక్క మాట, మత్తు నీ జీవితాన్ని చేస్తుంది చిత్తు, వద్దు వాటితో నీకు పొత్తు, కన్నీటిమయం నీ కలల జగత్తు. పెద్దలు చెప్పారు సాక్షాత్తు, మాట తప్పం మేము మదనపల్లి యూత్ అని ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలని సవినీయంగా కోరుకుంటూ. నా పేరు సదాశివయ్య. నేను 2002 బ్యాచ్ సంబంధించినటువంటి ఎస్ఐని. ఇక్కడ ఎస్బిసిఐగా నిన్న బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఇక్కడ యాంటీ డే డ్రగ్ సందర్భంగా ఈ పిల్లలకి వాళ్ళల్లో అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన జిల్లా ఎస్పీ గారు ధీరజ్ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్యంగా మనం చదువుకునేటప్పుడు చిన్న వయసులో 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఆ టైంలోనే ప్రతి విద్యార్థికి ఒక ఎయిమ్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఆ ఎయిమ్ అనేది ఫిక్స్ చేసుకున్నప్పుడు, ఉదాహరణకి నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా గ్రామంలో అప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆ ఎలక్షన్స్కి ఒక కానిస్టేబుల్ గారు ఆ ఎలక్షన్ బందోబస్తుకి రావడం జరిగింది. ఆయన్ని చూసి మా ఊరంతా అందరూ
కొంతమంది భయపడతా ఉంటే కొంతమంది అతనికి నమస్కారాలు చేయడము అదంతా కూడా నాకెందుకో అయితే పోలీస్ అవ్వాలరా అని చెప్పేసి అని అనుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను, దాని తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను. ఈ చదువుకునే రోజుల్లోనే ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి సాధన అనేది అప్పటి నుంచి మొదలుపెట్టాను. ఆ విధంగా క్రమేపీ చదువుకుంటూ అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ టైం జాబ్లో చేరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ రాస్తూ 2002లో ఎస్ఐగా సెలెక్ట్ కాబడ్డాను. అంటే ఈ విషయం మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఇది సరైన సమయం. మీ లక్ష్యాలు ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉండాలి, మీ చూపు ఎప్పుడు పైనే ఉండాలి. మీ లక్ష్యం ఏదైతే మీరు అనుకుంటారో, పోలీస్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, యాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఐపీఎస్ కావాలన్నా, ఐఏఎస్ కావాలన్నా, లక్ష్యం ఈరోజే మీరు డిసైడ్ చేసుకోండి. ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు సేకరించుకోవాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ యాంటీ డ్రగ్స్ డే జరుపుకోవడం జరుగుతోంది. అంటే దీని డ్రగ్స్ యొక్క ప్రభావం, దాని విస్తృతి అనేది ఎంత దూరం వచ్చింది, ఆ ప్రభావం అనేది యువత మీద ఎంతగా ఉంది అనేది ప్రభుత్వం గ్రహించి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ మండల స్థాయిలోనూ చాలా చక్కటి కార్యక్రమాలు ఈ డ్రగ్స్ బానిసత్వానికి గురి కాకూడదని చెప్పి ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ డ్రగ్స్ యొక్క వినియోగం వల్ల యువత యొక్క చదువు, వాళ్ళ ఆరోగ్యం చాలా పాడవుతుంది. కనుక ప్రభుత్వం గుర్తించి ఈగల్ అనే ఒక ప్రత్యేక విభాగాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నవంబర్ 28, 2024లో స్థాపించబడింది. దీనికి హెడ్గా ఒక ఐజీ గారిని ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ఒక అడిషనల్ ఎస్పీ గారిని నోడల్ ఆఫీసర్గా పెట్టి వారి ద్వారా ఆ జిల్లాలో జరిగేటటువంటి ఈ డ్రగ్స్ యొక్క అమ్మకాలు కానీ, వినియోగం కానీ వాటిని పూర్తి స్థాయిలో అరికట్టడం కొరకు ప్రతి కాలేజీ, ప్రతి విద్యా సంస్థలోనూ ఈగల్ క్లబ్స్ అనే చిన్న క్లబ్స్ని ఏర్పాటు చేసి అందులో ప్రిన్సిపల్స్ని, అలాగే హెడ్ మాస్టర్స్ని, వాళ్ళని హెడ్స్గా పెట్టి వాళ్ళ కింద ప్రతి గ్రూప్ నుండి, ప్రతి తరగతి నుండి విద్యార్థులు ఎన్నుకొని ఆ క్యాంపస్లో జరిగేటువంటి డ్రగ్ వినియోగం కానీ, చెడు అలవాట్లు కానీ ఏమైనా ఉంటే అది పోలీసుల దృష్టికి తీసుకురావడం,